సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. రీజనల్ రింగ్ రోడ్ కోసం అధికారులు ఈ రోజు భూసేకరణ సర్వే చేయనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులను అడ్డుకుంటామని రైతులు హెచ్చరించారు. దీంతో రైతులు పెద్ద ఎత్తున తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు భారీగా మోహరించారు. కాగా 2 రోజుల క్రితం ఆర్ఆర్ కోసం ప్రజాభిప్రాయ సేకరణలోనూ భూములు ఇవ్వబోమని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మెదక్ ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, పెద్దాపూర్లో భారీగా పోలీసులు మోహరించడానికి గల కారణం ఏంటి? భూ సర్వేను అడ్డుకుంటామని రైతులు హెచ్చరికలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మీ దగ్గర ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? సంపత్, సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కొండాపూర్ మండలం సంబంధించిన పెద్దాపూర్ గిర్మాపూర్ శివార్లో రెగ్యులర్ రింగ్ రోడ్ వస్తుంది. ఆ రింగ్ రోడ్ కు రీడిజైనింగ్ సర్వేలో భాగంగా ఈ రోజు సర్వే చేయడానికి అధికారులు ఆ ప్రాంతాన్ని చేరుకున్నారు. కొండాపూర్ ప్రాంతంలోకి చేరుకోవడంతోనే గతంలోనే వాళ్ళు అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన అధికారుల ముందు అక్కడ ప్రాంత రైతులు కూడా తమకు కావాల్సిన న్యాయమైన హక్కులను మాకు ఇవ్వాలి, మాకు 600 గజాలతో పాటు ఒక ఉద్యోగము, మాకు భూమికి బదులుగా భూమి ఇచ్చే విధంగా మీరు ఒప్పుకుంటేనే మేము మా భూములు ఇస్తామని చెప్పి గతంలో కూడా వాళ్ళు హెచ్చరించడం జరిగింది ఆ అవగాహన సదస్సులో. అదేవిధంగా ఈ రోజు సర్వేకి వచ్చిన ఈ అధికారులను మాకు ఎలాంటి హామీ ఇవ్వకుండా మీరు సర్వే ఏ విధంగా చేస్తారు, సర్వే చేయడానికి లేదు, మేము అడ్డుకుంటామని చెప్పి రైతులు కూడా సుమారు ఒక 100 మంది రైతులు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. వాళ్ళకు మద్దతుగా ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళకు మద్దతుగా నిలవడంతో కొద్దిసేపు వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ అడ్డుకునే ప్రయత్నం చేస్తే భారీగా పోలీసులను కూడా వాళ్ళు బటాలియన్ రంగంలో దించారు. ప్రస్తుతం అయితే జిల్లా అధికారులు వచ్చి మాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు, జిల్లా అధికారులు రావాల్సిందే, జిల్లా అధికారులు వచ్చి మాకు హామీ ఇస్తే కనుకనే మేము మీకు సర్వే చేయనిస్తామని చెప్పి రైతులు భీష్మించుకొని కూర్చున్నారు. ఈ గొడవను చూసి సర్వే చేసే అధికారులు కూడా కొద్దిసేపు అక్కడ సైలెంట్ ఉండడం జరిగింది. ఉన్నతాధికారులు వచ్చి వీళ్ళ పరిష్కారం చేస్తే వీళ్ళకి పరిష్కారం అయ్యే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. సంపత్, ఓకే బాసిత్, ఇప్పుడు ఆర్ఆర్ భూ సర్వేను రైతులు అడ్డుకోవడంపై అధికారుల నుంచి ఎలాంటి స్పందన ఉంది? ప్రస్తుతం అయితే అధికారులు సర్వే చేస్తామని చెప్పి నిర్ధారించుకున్నారు. వాళ్ళ అధికారులు మాకు ఉన్న రైట్స్ ప్రకారం మేము సర్వే చేస్తాము, తర్వాత మీకు ఇవ్వాల్సిందే పారితోషికం ఏవైతే ఇవ్వాల్సిందో వాళ్ళకు రావాల్సిన లబ్ధి కూడా మేము ఇచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి చెప్తున్నారు, సర్ది చెప్తున్నారు. కానీ వీళ్ళ రైతులు ఏమంటున్నారంటే మాకు ముందు క్లారిటీ ఇచ్చిన తర్వాతనే మీరు సర్వే చేసుకోవాలి, ఏ విధంగా సర్వే చేస్తారు, మాకు ఏ భూమి ఎంత వస్తుంది, మాకు ఎలాంటి వస్తుంది, మాకు లాభం వస్తుంది అని చెప్పి కూడా ఈ రైతులు ఒక పక్క మరొక ఈ రోజు మేము సర్వే చేస్తామని చెప్పి కూడా వాళ్ళు అధికారులు చెప్పడం జరిగింది. అందుకే భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. డిఎస్పీ స్థాయి అధికారులు కూడా వచ్చారు. ప్రస్తుతం అయితే ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. సంపత్, ఓకే రైట్, థ్యాంక్ యూ బాసిత్.